హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్లో భాగంగా డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ ఆఫ్ పర్సనల్ అకౌంట్స్, డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ ఆఫ్ రియల్ అకౌంట్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ ఆఫ్ నామినల్ అకౌంట్స్ గురించి తెలుసుకుందాం. గోల్డెన్ రూల్స్ ఆఫ్ నామినల్ అకౌంట్స్. రూల్స్ డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్. మనకి నామినల్ అకౌంట్స్ అంటే మనం ముందు వీడియోల్లో నేర్చుకున్నాం. ఆల్ ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్స్, లాసెస్ అండ్ గెయిన్స్ అంటే కంపెనీకి సంబంధించిన అన్ని ఖర్చులు, అన్ని ఆదాయాలు, అన్ని నష్టాలు, అన్ని లాభాలు, ఈ 4 రకాలు అకౌంట్స్ కూడా మనం నామినల్ అకౌంట్స్గా భావించాలి. ఒకటి రూల్ 1, డెబిట్ ది ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. 2, సెకండ్ రూల్, క్రెడిట్ ది ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇదన్నమాట మన నామినల్ అకౌంట్స్ లో రూల్స్ ఏమిటంటే డెబిట్ ది ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ది ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. మనం ఫస్ట్ రూల్ గురించి తెలుసుకుందామండి. రూల్ 1, ఎగ్జాంపుల్స్. రూపీస్ 2 lakhs goods purchased from Rama agencies on credit basis. ఇది ఇంపార్టెంట్ అండి. మనం క్యాష్ కొన్నామా, క్రెడిట్ కొన్నామా అనే దాన్ని బట్టి మనం అకౌంట్స్ రాయడం జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ ఇందులో బోత్ అకౌంట్స్ ఫైండ్ చేయాలి మనం. ఒకటి గూడ్స్ పర్చేజ్ అకౌంట్, 2 ఎవరి దగ్గర కొన్నాం, మనం క్రెడిట్ బేస్ కాబట్టి పార్టీ పేరు రాసుకోవాలి, రామా ఏజెన్సీస్. అకౌంట్స్ క్లాసిఫికేషన్ చేసుకోవాలండి మనం. ప్రతి అకౌంట్ కూడా బోత్ అకౌంట్స్ ఫైండ్ చేయడం, అకౌంట్స్ క్లాసిఫికేషన్ చేయడం. ఇప్పుడు గూడ్స్ పర్చేజ్ అంటే మనకి నామినల్ అకౌంట్, నామినల్. రామా అనేది మనకి పర్సనల్ అకౌంట్. ఇప్పుడు గూడ్స్ పర్చేజ్ నామినల్ అకౌంట్. గూడ్స్ పర్చేజ్ అంటే ఏంటంటే మనకి డెబిట్ ది ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్ లో ఎక్స్పెన్స్ అంటే కంపెనీకి సంబంధించిన పర్చేజ్ కూడా ఎక్స్పెన్స్ గానే భావించాలి. ఏ పర్చేజ్ అంటే మళ్ళీ మనం తిరిగి అమ్మే ఉద్దేశంతో కొనే వస్తువుల్ని పర్చేజ్ చేసినప్పుడు మనం ఎక్స్పెన్స్ గా భావించాలి. అదే కంపెనీకి సంబంధించిన ఆస్తులు అంటే ప్లాంట్ అండ్ మిషనరీ కానీ, బిల్డింగ్స్ కానీ, ఫర్నిచర్ కానీ అటువంటివి కొన్నప్పుడు మాత్రం మనం దాన్ని అసెట్ గా భావించాలి. ఇక్కడ గూడ్స్ పర్చేజ్ అనేది నామినల్ అకౌంట్, ఎక్స్పెన్స్ అంటే మనకి డెబిట్ చేయాలి, డెబిట్. ఇక్కడ పర్సనల్ అకౌంట్. మనం పర్సనల్ అకౌంట్స్ కూడా రూల్ అప్లై చేసామనుకోండి, ఇతను రిసీవరా గివరా. రిసీవర్ అయితే డెబిట్ చేయాలి, కానీ ఇతను మనకి గివర్, ఇస్తున్నాడు గూడ్స్, క్రెడిట్ కి మనకి సరుకు అమ్ముతున్నాడు కాబట్టి ఇతన్ని క్రెడిట్ చేయాలి. ఒకటి డెబిట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా రెండోది క్రెడిట్ అవుద్ది, కానీ మనం రూల్స్ కూడా తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ లోను రూల్స్ కూడా తెలుసుకుంటున్నాం అనమాట. పర్సనల్, ఇతను గివర్ కాబట్టి క్రెడిట్. రెండో అకౌంట్ చూద్దాం. రూపీస్ 20,000
గూడ్స్ పర్చేజ్ క్యాష్. క్యాష్ పెట్టి గూడ్స్ కొన్నామండి. ఇందులో కూడా బోత్ అకౌంట్స్ ఫైండ్ చేయాలి. ఒకటి గూడ్స్ పర్చేజ్ అకౌంట్, రెండు ఇక్కడ మనం ఏంటి ఫస్ట్ అకౌంట్లో ఫస్ట్ ట్రాన్సాక్షన్లో క్రెడిట్ బేసిస్, రెండో పర్చేజ్ ట్రాన్సాక్షన్ విత్ క్యాష్ అంటే రెండోది మనకి క్యాష్ అకౌంట్. ఇప్పుడు మనం అకౌంట్స్ క్లాసిఫికేషన్ చేయాలి. పర్చేజ్ ఇంకా మీకు ఆల్రెడీ గుర్తుండాలి. గూడ్స్ పర్చేజ్ అనగానే మనకి ఇంకా నామినల్ అకౌంట్ పర్చేజ్ కాబట్టి డెబిట్. క్యాష్ రియల్ అకౌంట్ మనం పర్చేజ్ చేస్తున్నాం, బయటికి వెళ్ళిపోతుంది ఆస్తి. బయటికి వెళ్ళిపోతే ఆస్తి కంపెనీ నుంచి బయటికి వెళ్తుంది కాబట్టి క్రెడిట్. మూడో ఎగ్జాంపుల్ రూపీస్ 1,50,000 goods sold to Krishna Enterprises on credit basis. ఇక్కడ చూడండి, మనం సరుకు అమ్ముతున్నాం. ఇంతకుముందు ఎంట్రీలో పర్చేజ్ ఎంట్రీకి సంబంధించి ఒకటి క్రెడిట్ బేసిస్లోను ఒకటి క్యాష్ బేసిస్లో కొంటే ఏ విధంగా ఎంట్రీలు వేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం గూడ్స్ సేల్ చేస్తున్నాం, కొన్న వస్తువుల్ని తిరిగి అమ్ముతున్నాం అనమాట అండి. ఆ అమ్ముతున్నప్పుడు మనం క్రెడిట్కి అమ్మితే ఎలాగా ఇంకోటి ఒక ఎంట్రీ చేసాం. దానికి సంబంధించి ఏం చేయాలి, మనం ఫస్ట్ చేయవలసింది బోత్ అకౌంట్స్ ఫైండ్ చేయడం. గూడ్స్ సేల్స్ అకౌంట్ అనాలి. నెక్స్ట్ ఇది క్యాషా క్రెడిటా చూడాలి. మనం క్రెడిట్ కాబట్టి ఎవరికి అమ్ముతున్నాం, పార్టీ పర్సనల్ కృష్ణ ఎంటర్ప్రైజెస్ అమ్ముతున్నాం మనం. బోత్ అకౌంట్స్ ఫైండ్ అయిన తర్వాత క్లాసిఫికేషన్ చేయాలి. మళ్ళీ మనం రియలా పర్సనలా నామినలా. గూడ్స్ సేల్స్ కాబట్టి ఇన్కమ్ కాబట్టి నామినల్. ఇన్కమ్ పర్చేజ్ డెబిట్ అయితే సేల్స్ క్రెడిట్ ఆటోమేటిక్గా. అదే ఇక్కడ పర్సనల్ అకౌంట్, అతను రిసీవరా గివరా, అతనికి మనం అమ్ముతున్నాం అంటే రిసీవర్ తీసుకుంటున్నాడు కాబట్టి డెబిట్. ఓకే, నెక్స్ట్ నాలుగోది రూపీస్ 15,000 గూడ్స్ సోల్డ్ ఆన్ క్యాష్ బేసిస్. మనం క్యాష్ అమ్మాం. క్యాష్ బేస్ అమ్మినప్పుడు మనం బోత్ అకౌంట్స్ ఫైండ్ చేయాలి. ఇందులో ఫస్ట్ అకౌంట్ గూడ్స్ సేల్స్ అకౌంట్, సెకండ్ అకౌంట్ మనం క్యాష్ కాబట్టి పార్టీతో సంబంధం లేదు, క్యాష్ అకౌంట్. బోత్ అకౌంట్స్ ఫైండ్ చేయండి. గూడ్స్ సేల్స్ అంటే ఇన్కమ్, నామినల్ అకౌంట్ అంటే సేల్స్ అంటే మనకి ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్స్ని క్రెడిట్ చేయాలి రూల్ ప్రకారం. చూడండి, ఫస్ట్ మనం డెబిట్ ది ఆల్ పర్చేజ్ అండ్ లాసెస్, క్రెడిట్ ది ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అందుకని ఇక్కడ గూడ్ సేల్స్ నామినల్ అకౌంట్ మనం క్రెడిట్ చేసాం. క్యాష్ రియల్ అకౌంట్ మనకి సంస్థలోని క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్. ఓకే అండి, మనం క్యాష్కి గూడ్స్ సేల్ చేస్తే గూడ్స్ సేల్స్ నామినల్ అకౌంట్ క్రెడిట్ చేయాలి. అదే మన క్యాష్ అకౌంట్ కాబట్టి రియల్ అకౌంట్ సంస్థలోనికి క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్ చేయాలి. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. రూపీస్ 200
ఆఫీస్ ఎక్స్పెన్స్ పెయిడ్ ఇన్ క్యాష్. ఇందులో మనం ఫస్ట్ బోత్ అకౌంట్స్ ఫైండ్ చేయాలి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 1, 2 క్యాష్ పే చేసాం, క్యాష్ అకౌంట్ 2. మనం బోత్ అకౌంట్స్ ఫైండ్ చేయాలి. ఇక్కడ మనకి ఎక్స్పెన్స్ అనగానే ఇంకా మనకి నామినల్ అకౌంట్. ఎక్స్పెన్స్ అనగానే మనకి ఆల్ ఎక్స్పెన్స్ డెబిట్. అది పర్చేజ్ అయినా ఎక్స్పెన్స్ అయినా డెబిట్ చేయాలి. క్యాష్ అకౌంట్ ఆస్తి, రియల్ అకౌంట్. మనకి ఆఫీస్ ఎక్స్పెన్స్ పే చేసాం కాబట్టి క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ₹500 cash paid for traveling expenses. చూడండి, బోత్ అకౌంట్స్ ఫైండ్ చేయాలి. ఒకటి క్యాష్ అకౌంట్, రెండోది ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. అకౌంట్ మనం ఫస్ట్ అకౌంట్ క్లాసిఫికేషన్ రియల్ అకౌంట్ క్యాష్ కాబట్టి ఎక్స్పెన్స్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం క్యాష్ క్రెడిట్ చేయాలి. ఎక్స్పెన్స్ నామినల్ అకౌంట్ మనకి ఎక్స్పెన్స్ అనగానే డెబిట్ చేయాలి. ఒకటి డెబిట్, ఒకటి క్రెడిట్, ఇది కంపల్సరీ. అది మనం ఈ ప్రాక్టీస్ చేసేది దానికోసం. మనం బోత్ అకౌంట్స్ ఫైండ్ చేయడం. ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ హ్యాస్ 2 అకౌంట్స్ అని మనం ఫస్ట్ నేర్చుకున్నాం. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ లో భాగంగా మనం ఫస్ట్ లో కూడా నేర్చుకున్నాం. ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ హ్యాస్ 2 అకౌంట్స్. ఫస్ట్ మనం ఆ 2 అకౌంట్స్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసిన తర్వాత రియల్ అకౌంటా, పర్సనల్ అకౌంటా, నామినల్ అకౌంటా క్లాసిఫై చేయాలి. క్లాసిఫై చేసిన తర్వాత డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ కూడా మనం అప్లై చేయాలి. ఏది డెబిట్, ఏది క్రెడిట్, ఏది డెబిట్ చేయాలి, ఏది క్రెడిట్ చేయాలి అనేది మనం 3 అకౌంట్లో కూడా పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్ సంబంధించి మనం అన్ని కూడా రూల్స్ నేర్చుకున్నామండి. ఆ రూల్స్ ప్రకారం ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. మనకి ఎక్కువగా అకౌంట్స్ మీకు ముందుగా చెప్పినట్టు నామినల్ అకౌంట్స్ మనం దగ్గర 80% అకౌంట్స్ ఉంటాయండి. మనకి 80% అకౌంట్స్ మనం నామినల్ అకౌంట్స్ లోనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్, ₹7,500 రెంట్ పెయిడ్ ఇన్ క్యాష్. మనం క్యాష్ రూపంలో రెంట్ పే చేసాం. ఇక్కడ ఏం చేయాలండి, మనం బోత్ అకౌంట్స్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ రెంట్ అకౌంట్, ఇక్కడ మనం డైరెక్ట్గా క్లాసిఫై చేద్దామండి. ఇక్కడ రెంట్ అకౌంట్, నామినల్ అకౌంట్, రెంట్ ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్. సెకండ్ క్యాష్ అకౌంట్, రియల్ అకౌంట్, క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్. మరొక ఎగ్జాంపుల్, ₹25,000 salaries paid in cash. మనం ఫస్ట్ బోత్ అకౌంట్స్ ఫైండ్ చేయాలి. సాలరీస్ అకౌంట్, సాలరీస్ అంటే ఎక్స్పెన్స్ అంటే మనం నామినల్ అకౌంట్స్, ఎక్స్పెన్స్ అంటే డెబిట్. సెకండ్ అకౌంట్ క్యాష్ అకౌంట్ అంటే మనకి అసెట్, రియల్ అకౌంట్, క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్. చూసారా, మనం ఇందులో నామినల్ అకౌంట్స్ లో ఒక క్యాష్ పర్చేజ్, ఒక క్రెడిట్ పర్చేజ్ గురించి తెలుసుకున్నాం. అలాగే సేల్స్ లో ఒక క్రెడిట్ సేల్స్, ఒక క్యాష్ సేల్స్ గురించి తెలుసుకున్నాం. ఇందులో 4 రకాలు ఎక్స్పెన్స్ గురించి తెలుసుకున్నాం. ₹500
కమిషన్ రిసీవ్డ్ ఇన్ క్యాష్. మనకి క్యాష్లో కమిషన్ వచ్చింది. బోత్ అకౌంట్స్ ఫైండ్ చేయాలంటే కమిషన్ అకౌంట్, కమిషన్ అంటే ఇన్కమ్, మనకి నామినల్ అకౌంట్, ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేయాలి. క్రెడిట్. ఇప్పుడు సెకండ్ అకౌంట్ మనకి క్యాష్లో వచ్చింది కాబట్టి క్యాష్ మనకి రియల్ అకౌంట్, సంవత్సరానికి వస్తుంది కాబట్టి ఆస్తి డెబిట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ₹750 డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ క్యాష్. బోత్ అకౌంట్స్ ఫైండ్ చేయాలి మనం. డిస్కౌంట్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేయాలి. మనకు వస్తుంది కాబట్టి రిసీవ్డ్ ఇన్ క్యాష్లో మనకు వస్తుంది కాబట్టి అకౌంట్ క్యాష్ అకౌంట్ ఎప్పుడు రియల్ అకౌంట్, ఆస్తి మనకు వస్తుంది కాబట్టి డెబిట్ చేయాలి. ఇవ్వండి ఈ 10 ఎగ్జాంపుల్స్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లెసన్లో మనం జర్నల్ ఎంట్రీస్ గురించి తెలుసుకుంటాము. ఈ జర్నల్ ఎంట్రీస్ అనేది మన అకౌంట్స్ రాయడానికి చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.